మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికి శ్రీ పరభావనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు డాక్టర్ శ్రీధర్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే, మా శుభం భూయాత్. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. నీకు సమస్త జనావళికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమాలకు వెళ్దామా. గురుగారు, ముఖ్యంగా ఉగాది అనగానే మన తెలుగింటి వారు అందరూ గుర్తుకొచ్చే జాతకాలు. వ్యక్తిగతంగా జాతకాలు చూసుకుంటుంటారు, ఈ సంవత్సరం మాకు ఎలా ఉంది, ఎలా ఉండబోతుందని చెప్పి. గురుగారు, మరి మొత్తం మీద చూసుకుంటే ద్వాదశ రాశిలో అయిన సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? ముందుగా సింహరాశి వారు ఏ నక్షత్రాల వారికి వస్తారు? సింహరాశి వారికి మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఉత్తర 1వ పాదం. ఈ 9 పాదాలు కలిసి, ఈ 3 రాశులు 9 పాదాలు కలిసి సింహరాశిలోనికి వస్తారు. ఎవరైనా ఈ నక్షత్రం తెలిసిన వారు ఉన్నట్టయితే దీన్ని చూసుకోవచ్చు. దీన్ని చూసుకుని మరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో నిర్ణయం చేసుకోవచ్చు. మరి ఆదాయం, వ్యయం, రాజపూజం ఎంత ఉందంటారు? ఆదాయ వ్యయాలైతే సింహరాశి వారికి ఆదాయం 5 కనపడుతోంది, వ్యయం కూడా 5 చూపిస్తోంది. కాబట్టి 2 సమానంగానే ఉన్నాయి. అంచేత మన ఖర్చులు ఆదాయాన్ని మించిపోకుండా ఆ పరిధిలోనే ఉన్నట్టయితే ఇబ్బందులు ఉండవు అనేటువంటి విషయాన్ని గ్రహించుకోవాలి. ఇక గౌరవం 7 ఉంది, అవమానం కూడా అది 7 ఉంది, సూచిస్తోంది. కాబట్టి అది కూడా ఈక్వల్గానే ఉన్నాయి. కాబట్టి పెద్ద సమస్యాత్మకం కాదు, అలాగని ఆనందించదగింది లేదు, అలాగని చెప్పి బాధపడాల్సినటువంటి పరిస్థితి కూడా ఏమి లేదు. మరి గ్రహాల ప్రభావం ఈ సంవత్సరం సింహరాశిపై ఎలా ఉంటుందంటారు? ఈ సింహరాశి వారికి గురుడు మిథున రాశి యందు ఇక్కడ అంటే 11వ స్థానం, అక్కడ 31వ తారీఖు వరకు, మే నెల 31 వరకు, మే నెల పూర్తిగా అక్కడి వరకు ఆయన ఏకాదశ స్థానంలో ఉన్నారు. తదుపరి వ్యయ స్థానంలో వస్తున్నారు. అక్కడ నుంచి మళ్ళీ జన్మంలోకి వచ్చి జన్మంలోనే వక్రించి మళ్ళీ వెనక్కి వెళ్ళడం కూడా జరుగుతోంది. అంటే మళ్ళీ ఈ వ్యయంలోకి వెళ్తున్నారు. కాబట్టి ఒక్క 5 నెలల పాటు గురువు చాలా సత్ఫలితాలన్నీ ఏకాదశి స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కానీ, మిగతా అనేక లాభాల విషయంలో కానీ, ఇవన్నిటికీ కూడా గురువు యొక్క అనుకూలత మార్చి 31వ తారీఖు మే నెల అప్పటి వరకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని గురువు ఇవ్వబోతున్నారు. ఇకపోతే ఇక్కడ ఈ సింహరాశి వారికి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే, కేతుగ్రహ సంచారం తీసుకున్నట్టయితే జన్మంలో ఉంది. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత అక్కడ నుంచి సంక్రమణం చెంది కర్కాటకంలో అంటే వ్యయ స్థానంలోకి వస్తున్నారు. కాబట్టి అక్కడ జన్మంలో కానీ వ్యయంలో కానీ ఎక్కడ 2 చోట్ల కూడా కేతు శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వటం లేదు. ఇకపోతే ఈ సింహరాశి వారికి 7వ స్థానంలో రాహుగ్రహ సంచారం, అక్కడ కొంతకాలం ఉంటున్నారు. అక్కడ ఉన్న తర్వాత ఆయన అక్కడ నుంచి అంటే ఆయన కూడా డిసెంబర్ వరకు, 5వ తారీఖు డిసెంబర్ నెల 2026 వరకు ఆయన 7వ స్థానంలో ఉన్నారు. అక్కడ కొంత ఇంటిలో భార్యాభర్తల మధ్యన వాళ్ళ కొన్ని ఇబ్బందులు కలగజేస్తాడు. తదుపరి ఆయన కూడా సంక్రమణం చెంది వెనక రాశి అయినటువంటి మకరంలోకి వస్తున్నారు. మకరంలోకి వచ్చేటప్పటికి ఇక్కడ మీకేమవుతుంది, రాశి రీత్యా సింహరాశి రీత్యా తీసుకున్నట్టయితే మకరం 6వ రాశి అవుతుంది. కాబట్టి అక్కడి నుంచి సంవత్సరాంతం వరకు, అంటే తెలుగు సంవత్సరాంతం, ఇంగ్లీష్ సంవత్సరాంతం కాదు, తెలుగు సంవత్సరాంతం వరకు కూడా ఆయన అక్కడే ఉంటారు. కాబట్టి అక్కడ మీకు యోగ కాలంగానే మనకి మంచి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు అక్కడ. ఇకపోతే మనం సింహరాశి వారి 8వ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. ఆయుష్ స్థానంలో ఆయుష్కారకుడు అంచేత అది కూడా అనుకూలమైన ఫలితాలు ఉండదు. కొన్ని చెడు మాటలు, కొన్ని చెడు సంఘటనలు జరిగేటువంటి అవకాశం శని వల్ల ఏర్పడుతూ ఉంది అక్కడ ఈ రాశి వారికి. మొత్తంగా కనుక మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఒక్క గురువు ఒకటి మనకి అనుకూలంగా గోచరిస్తున్నాడు, కానీ మిగతావన్నీ కూడా మనకి ప్రతికూలంగానే ఉన్నాయి. 3 గ్రహాలు ఈ విధమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరంలో? ఈ విద్యార్థులకి జ్ఞాపక శక్తి తగ్గుతుంది, చదువు మీద శ్రద్ధ తగ్గిపోతుంది. అంచేత చదివిన 2వ ఛాన్స్లో పాస్ అయ్యే అవకాశం ఉంది శ్రద్ధ తీసుకుంటే, కానీ మొదటి ఛాన్స్లో అవకాశం తక్కువగా గోచరిస్తుంది పిల్లలకి. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? ఉద్యోగంలోకి ఇష్టం లేనటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. కొంతకాలం సెలవు పెట్టడం కూడా జరిగిపోతుంది. ఇష్టం లేని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, మనకు కొన్ని అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకైతే, ప్రైవేట్ ఉద్యోగస్తులకైతే అవకాశం కూడా లేదు.
నేను సెలవు పెడతానంటే ఇంకెద్దులేని ఆయన నువ్వు ఇంటి దగ్గర కూర్చో అంటారు. ప్రభుత్వ ఉద్యోగులకైతే కొన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు జీతం నష్టం మీద కూడా పెట్టచ్చు. ఉన్న లీవును ఉపయోగించుకోవచ్చు, లేదా లాస్ ఆఫ్ పే అని ఉంటుంది, దాని మీద కూడా లీవ్ పెట్టుకుని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఆ విధంగా కొంతకాలం వీళ్ళు సెలవు పెట్టుకుని వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ప్రైవేట్ సంస్థలలో పనిచేసే వారికి నిలకడ ఉండదు. ఎందుకంటే వాడిని అస్తమానం ఇటు అటు మారిస్తే కొంత ఇబ్బంది కదండి, వాడికి ట్రాన్స్ఫర్ చేసి వాడికి ఇష్టం లేదు. మరి ఇక్కడి నుంచి అక్కడికో రోజు వెళ్ళి రావాలి అంటే వాడు ఇచ్చే జీతమే కొంత ప్రభుత్వ ఉద్యోగితో పోలిస్తే చాలా తక్కువ ఉంటుంది. ఇందులో మళ్ళీ అడిషనల్గా సగం ట్రాన్స్పోర్టేషన్కే కన్వెన్స్కే పోతే ఇంకేం మిగిలేది ఏముంటుంది. కాబట్టి అటువంటి ఉద్యోగాన్ని మానేసే అవకాశం కూడా మనకి గోచరిస్తోంది. వివాహ యోగం ఉందంటారా మరి? వివాహ యోగం ఇంకెక్కడ వివాహ యోగం అమ్మా, ఇక్కడ ఏ విషయంలో ఇక్కడ నిలకడ లేకుండా పాపం ఇప్పుడు దీని ఉద్యోగం గురించి ఆలోచిస్తాడా, పెళ్లి గురించి ఆలోచిస్తాడా అమ్మా ఇక్కడ పాపం. అంచేత అవకాశాలు కొంచెం తక్కువేనే చెప్పాలి. వ్యక్తిగతంగా చూసుకొని వ్యక్తిగత జాతకంలో ఏమైనా కలవాలేమో కానీ దీని ద్వారా ఇక్కడ కొంచెం అవకాశాలు తక్కువనే మనం చెప్పుకోవాలి. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుంది చెప్తున్నాం కదా, ఇక్కడ మీకు 4 గ్రహాల్లో ఒక్క గ్రహం మాత్రం పాక్షికంగా యోగిస్తోంది. కాకపోతే గురుగారు నార్మల్ గా గురుగ్రహం బాగుంటే ఓకే అంత బాగానే ఉంటుంది అని అంటుంటారు కదా. ఒక గ్రహం బాగుంటే మరి మిగతా గ్రహాలన్నీ వాటి పనులు చేయకుండా కూర్చుంటాయమ్మా. ఆయన చేస్తున్నాడు, ఆయన చేయని లేని వీళ్ళు రెస్ట్ తీసుకుంటారు. చాలా మంది అంటుంటారు కదా గురుగ్రహం అంటే ఇప్పుడు వ్యక్తిగత జాతకంలో వ్యక్తిగత జాతకంలో గురుడు బాగుంటే గురుడు అలా అని కూడా అక్కడ కూడా కాదు, ఎక్కువ శుభాలు జరుగుతాయని. అది కూడా ఎక్కడ లగ్నంలో ఉంటే, లగ్నంలో గురువు ఉంటే 1,00,000 పాపాలు పరిష్కారం అంటారు. లగ్నం అంటే తనుభావం, కొంచెం అందంగా ఉంటారు, మనిషి గుండ్రంగా ఉంటాడు. ఇది ఈ రకమైన ఒకటి. అది 7వ భావాన్ని చూస్తూ ఉంటాడు. ప్రతి గ్రహం 7వ భావం చూస్తుంది, రాహుకేతువులతో సహా 9 గ్రహాలు కూడా. కాబట్టి 7వ భావం వివాహ స్థానం, కాబట్టి మంచి భార్య వస్తుంది, కాస్త అంతగతి గుణవంతురాలు అనేది వస్తుంది. 5వ స్థానం సంతాన స్థానం అంటే కాబట్టి పిల్లలు మంచి పిల్లలు కాస్త చదువుకునే వాళ్ళు వస్తారు. 9వ స్థానాన్ని విశేష దృష్టితో చూస్తుంది. విశేష దృష్టి అంటే అది భాగ్యస్థానం అంటాము, పితృస్థానం అంటాము. తండ్రి గారి ఆరోగ్యం బాగుండటము, అలాగే మన భాగ్యం మంచి పొద్దుట్లేసి తల్లిదండ్రులు మొహం చూడటం, వాళ్ళ పాదాలు చూడటం, వాళ్ళతో మాట్లాడటం, మన పిల్లలు మంచి పిల్లలు ఉండటం, మంచి భార్య ఉండటం, మనం సుఖంగా హాయిగా లేచి తినదరగటం, ఇవన్నీ ఆరోగ్యం బాగుండటం అన్నీ అదృష్టమేనమ్మా, భాగ్యమే. ఇవన్నీ తినదరగకపోతే భాగ్యమే ఉంది. 100 కోట్లు ఉన్నాయి వాడికి, తినదరగదు. షుగర్ తింటేనేమో షుగర్ పెరిగిపోతుంది, పంచదార తింటే, ఉప్పు తింటే బీపీ పెరిగిపోతుంది, కారం తింటే ఇంకోటి పెరిగిపోతుంది. ఇవన్నీ మీకు ఎన్నున్నప్పటికీ కూడా భాగ్యం అనేటటువంటి భాగ్యమే. కాబట్టి మంచి పిల్లలు, మంచి భార్య, మంచి తల్లిదండ్రులు, మంచి ఇల్లు, మంచి ఉద్యోగము, ఇవన్నీ కూడా భాగ్యం కిందకు వస్తాయి. కాబట్టి ఇన్ని జీవితంలో ముఖ్య ఘట్టాలన్నింటినీ కవర్ చేసేస్తోంది గురుగ్రహం కనుక లగ్నంలో ఉంటే. కాబట్టి మీరు అన్న మాట మీరు అడిగారు చూడండి, అది కరెక్ట్. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఇక్కడ పెద్దగా అవకాశాలు ఏం లేవమ్మా. మంచిగా వాళ్ళు మాట నిలబెట్టుకోలేరు, వాళ్ళకి గుర్తింపు ఉండదు. ఈ విధంగా వాళ్ళు కొంచెం ఇబ్బంది పడేటువంటి, రాజకీయంగా ఉన్న పోస్ట్ని నిలబెట్టుకోవడమే కష్టం. ఈ విధమైన ఇబ్బందులన్నీ పడుతూ ఉంటారు వాళ్ళు. సినీ రంగంలో ఉన్న వారికి, టీవీ రంగం మొత్తంగానమ్మా, ఈ మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ సింహరాశి వారు అందరికీ కూడా ఏ రంగంలో ఉన్న వారికి రాణి లేదు. ఎందుకంటే ముఖ్యంగా కావాల్సినటువంటి గ్రహాలు, ముఖ్య స్థానాలు అవన్నీ తీసుకున్నట్టయితే మొత్తం పూర్తి జాతకం మొత్తం తీసుకోవాలి. అప్పుడు మనం కొన్ని అలా అని చెప్పేసి మొత్తం సంవత్సరం అంతా కాదండి, మనం సంవత్సర ఫలితాలు చెప్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఒక్క గ్రహం ఉందనుకోండి, ఇప్పుడు శుక్రగ్రహం ఉందనుకోండి, 8 రాసుల్లో తిరుగుతుంది సంవత్సరంలో. కొన్ని చోట్ల అది యోగిస్తుంది, ఎక్కువ 10 రాసుల్లో యోగిస్తుంది. బుధుడు ఉన్నారనుకోండి 8 రాసుల్లో యోగిస్తాడు. ఇప్పుడు రవి, కుజుడు ఇట్లాంటివి, కేతువు, రాహువు కేవలం 3 రాసుల్లో మాత్రమే యోగిస్తూ ఉంటాయి. ఈ 9 రాసుల్లో మన ఇబ్బంది పెడుతూనే ఉంటాయి అవి. అందుచేత శని కూడా 3 రాసుల్లో మాత్రమే మనకి యోగిస్తుంది. అందుచేత ఎక్కువ గ్రహాలు 3 రాసుల్లోనే యోగిస్తాయి, ఎక్కువ రాసుల్లో మన ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందుచేత అవన్నీ పరిగణలో తీసుకుని ఒక్కొక్క నెల బాగుండొచ్చు వాళ్ళు అనుకూలత ఉన్నప్పుడు, కానీ మొత్తంగా టోటల్గా మనం చెప్పుకోవాల్సి వస్తే మాత్రం ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం బాగలేదని చెప్పుకోవాలి. మరి వీళ్ళు ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? వీరికి ముఖ్యంగా చెప్పాలన్నట్టయితే శని కేతువులకి జపదానం చేసుకోవాలమ్మా, అలాగే తైలాభిషేకం చేయించుకోవాలి. ఇట్లా వీరు కూడా తగినన్ని
చేసుకోవటం కానీ వాళ్ళు చేసుకోవటం కానీ ఏదైనా ఇప్పుడు డబ్బులు ఉన్నా కూడా కొన్ని మనం చేయలేక వెళ్ళేవాళ్ళు బ్రాహ్మణులు పెడతాం, దాన్ని తప్పని అనట్లేదు, చేయించాల్సిందే, అన్నీ మనం చేయలేం కదా. ఇప్పుడు ఇల్లు నాదే ఇల్లు, నేను కట్టుకోవాలి ఒక్కడిని, పని మనుషులు మేస్త్రీలు అందరినీ పెట్టుకుని చేసుకుంటున్నాం కదా. అలాగే మరి రానప్పుడు ఏం చేస్తాం, తప్పకుండా చేయాల్సిందే. కానీ వాళ్ళు మీరు ఎన్ని చేయించినా కూడా మీ 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 మీద మీకున్న శ్రద్ధ, మీ పని మీద మీకున్న శ్రద్ధ పనివాడికి ఎంతవరకు ఉంటుంది అనేది బాధ్యత ఆలోచించండి. కాబట్టి మీరు ఎన్ని వాళ్ళు చేయించినా, డబ్బులు పెట్టి యజ్ఞాలు యాగాలు హోమాలు ఏవి చేసినా రోజు ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా ఒక అరగంట సేపు దేవుడి దగ్గర కూర్చోండి. నవగ్రహాలు కూడా అందులో భాగమే, అవి కూడా తప్పకుండా మొత్తం ఒక అరగంట సేపు కూర్చొని వాళ్ళు చేయటం అనేది సర్వోత్తమం. హోమం చేయాలంటే మీరు చేయలేరు, ఓ యాగం చేయాలంటే మీరు చేయలేరు, అటువంటి వాటికి తప్పదు. చిన్ని వాటికి కూడా ఎన్ని చేసినా మీరు ఎవరికి వారు కొంత చేసుకోవాలి. నేను గోచార ఫలితాల్లో ప్రతిసారి చెప్తుంటాను, నవగ్రహాల కోసం 2 నిమిషాలు కేటాయించండి బాబు, జీవితం బాగుపడుతుంది అని నేను చెప్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు. కాబట్టి ఆ విధంగా చేసినట్టయితే మొత్తం మనం చెయ్యాలి. మొత్తం డబ్బులు ఇచ్చేసాం మనం పెట్టేసామంటే మన కాంట్రాక్ట్ ఇచ్చి ఇల్లు కట్టించుకున్నట్టే ఉంటుంది. అర్థమైందండి. అందులో తగిన పాళ్ళు వెయ్యడు, వాడు కూడా రూపాయి మిగిలేటట్టు వాడు చూసుకుంటాడు. అందుచేత మన ఇంటి మీద మన వస్తువు మీద మనకున్న శ్రద్ధ వాళ్ళకు ఉండదు. కాబట్టి మన మీద మనం శ్రద్ధ చూపించుకోవడం అనేది సర్వోత్తమం. శుభం. ధన్యవాదాలండి. శుభం.